మీరు శాంసంగ్ మొబైల్స్ వాడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విడి మొబైల్స్, హైదరాబాద్ హైతనగర్. ఈ శాంసంగ్ మొబైల్స్ వచ్చేసి కొన్ని లో నెట్వర్క్ రావడం అనేది జరుగుతుంది. అలాగనే నెట్వర్క్ చూపిస్తూ కాల్స్ పోకపోవడం, ఇంటర్నెట్ రాకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి అన్నమాట. మీరైతే ఒకసారి చూడండి. ఈ మొబైల్ వచ్చేసి సిమ్ అంటే సిమ్ స్లాట్ మొత్తం రిమూవ్ చేశాను, సిమ్మే లేదు దాంట్లో. బట్ కానీ మనకు అది నెట్వర్క్ అనేది షో చేస్తుంది. దీనిని మనం డమ్మీ నెట్వర్క్ అంటాం అనమాట. సో ఇలా డమ్మీ నెట్వర్క్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు కాల్స్ పోవు, ఇంటర్నెట్ ఆన్ కాదు, ఇలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లం ఎందుకు క్రియేట్ అవుతుందంటే ఎప్పుడైనా మనకి మొబైల్ కింద పడినప్పుడు ఓవర్ వోల్టేజ్ నెట్వర్క్ ఐసీకి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఐసీ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట. సో నేనైతే ఈ నెట్వర్క్ ఐసీ అనేది చేంజ్ చేశాను. చేంజ్ చేసిన తర్వాత చూడండి, మీకు ఆ డమ్మీ నెట్వర్క్ కాకుండా సిమ్ వేసి యూట్యూబ్ ఇవన్నీ రన్నింగ్ చేసి చూపిస్తాను. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఏదో సర్వీసింగ్ చేయాలి, యాంటీనా కేబుల్ మార్చాలి, ఇలా చేస్తే నెట్వర్క్ ప్రాబ్లం పోతుంది అనుకుంటారు. బట్ పోదండి. కొన్ని సమయాల్లో ఏంటంటే ఐసీలు కూడా చేంజ్ చేయాలన్నమాట. ఈ నెట్వర్క్ ఐసీ అనేది ఆర్ఎఫ్ఐసి అంటారనమాట. చూడండి, ఇప్పుడు నాకైతే సిమ్ వేసాను, యూట్యూబ్ రన్ అవుతుంది, ఇంటర్నెట్ రావడం జరుగుతుంది. సో కొన్ని మొబైల్స్ ఇలా కింద పడడం వల్ల ఇలాంటి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలాంటి మొబైల్స్ మీ దగ్గర ఏవైనా ఉంటే మా షాప్ని విజిట్ అవ్వండి, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.